హైదరాబాద్లోని అంబర్పేట హనుమాన్ దేవాలయంలో దొంగతనాన్ని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పాత నేరస్తురాలు గడ్డం లక్ష్మి అలియాస్ చెంచు లక్ష్మి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చెంచు లక్ష్మిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలి నుంచి ₹1,00,000 సొత్తును రికవరీ చేసినట్లు వారు తెలిపారు. చెంచు లక్ష్మిపై దాదాపు 200కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని అంబర్పేట్ డీఐ ప్రభాకర్ తెలిపారు. హనుమాన్ టెంపుల్ బుర్జుగల్లో టెంపుల్ అఫెన్స్ అయింది. దేవుడి యొక్క పాదాలు కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ పోయినాయి. అదేవిధంగా ఆ పక్కింట్లో ఉన్న పూజారి ఇంట్లో కూడా బీరువాలో ఉన్న శారీస్ వేరే కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మిస్ అయినాయని ఒక కంప్లైంట్ వచ్చింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ టెంపుల్ యొక్క తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి మరి ఆ పూజారి ఇంట్లో కూడా చదవటం వల్ల మేము ఒక 457(380) ఐపీసీలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న ఆల్ 360 డిగ్రీస్లో ఉన్న సీసీ కెమెరాస్ అని వెరిఫై చేసినాము. వెరిఫై చేస్తే ఒక లేడీ ఒక స్వెటర్ వేసుకొని సింగిల్గా నడుచుకుంటూ పోతుంది, హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. తర్వాత ఆ లేడీని చూశాక, ఆ పోర్చర్ చూశాక మేము టెక్నికల్గా ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏమైందంటే ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ అఫెండరు గడ్డం లక్ష్మి అలియాస్ చెంచు లక్ష్మి, ఈమె ప్రీవియస్ అఫెండర్ ఈమె అయితే ఆమె లెక్క మనకు ఫింగర్ ప్రింట్స్